బడిబాట కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఐటీ శాఖ పరిశ్రమలు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి మరియు అదనపు కలెక్టర్ గారు లోకల్ బాడీస్ అరుణశ్రీ మేడం గారికి మరియు డిఓ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ అందరికీ పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమంగా తీసుకొని ఈ కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేసి ఎలాంటి అభివృద్ధి స్కూల్ ఆవరణలో జరగాలన్నా వారికి పూర్తి బాధ్యతలు కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన శ్రీధర్ బాబు గారి యొక్క సూచన మేరకు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అమలుపరుస్తూ వచ్చినందుకు మొదటగా మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి, తర్వాత మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మన నియోజకవర్గం ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మనం చూసినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా నడిచినాయని తెలుసుకుంటే ఆ ప్రభుత్వాలు ఒక్క పని కూడా చేయక విద్యార్థుల బాగోగులు కూడా చూడకపోగా మనకు గతంలో ఒకసారి సార్ మన శ్రీధర్ బాబు గారు వచ్చేసరికి ఇక్కడ కావాల్సిన అన్ని కూడా వారు రాసుకొని వారు క్షుణ్ణంగా పరిశీలించి ఏమేమి కావాలని ఉపాధ్యాయ బృందాన్ని అడిగి తెలుసుకుంటే ఈరోజు సార్ వచ్చే వరకు కొంత అభివృద్ధి మెరుగుపడి ఈనాడు ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంకా దీటైన విధంగా అభివృద్ధి చేయాలని ఈనాడు సారు కలెక్టర్ గారికి అదనపు కలెక్టర్ గారికి డిఓ గారికి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చాలా ఈ విద్యాలయానికి ఆనందదాయకం. చాలా ఈరోజు మంచి శుభదినంగా కార్యక్రమంలో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలు చెప్తే చాలా ఉన్నాయి. కానీ విద్యాలయానికి సంబంధించినటువంటి లైబ్రరీ, అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా ఇక్కడ కావాల్సినటువంటి మన మెటీరియల్ అన్నీ కూడా సదుపాయం చేసే విధంగా సారు మళ్ళీ వచ్చే వరకు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. సార్ తప్పకుండా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాడు. అప్పుడప్పుడు డిఓ గారు అదనపు కలెక్టర్ గారు కూడా పర్యవేక్షణ జరపాలని కోరుకుంటూ, ఇకపోతే మన ప్రియతమ నాయకులు పెద్దలు శ్రీధర్ బాబు గారు నిన్ననే మనకు మల్లెపల్లి ఐఐటిలో కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే కార్యక్రమం నిన్ననే రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేపట్టి మన దగ్గరికి రావడం జరిగింది. ఐఐటిలో మల్లెపల్లిలో కావలసిన మౌలిక సదుపాయాలతోని విద్యను అభ్యసించి విద్యను డెవలప్ చేసే విధంగా వారు ముందంజలో మన రాష్ట్రాన్ని తీసుకుపోయే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రాష్ట్రంలో నిరుద్యోగ యువతను వాళ్లకు నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి, అదేవిధంగా మన మంతని నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రీ నెలకొల్పి ఇక్కడ కూడా ఒక నిరుద్యోగ ఒక సుమారు 4-5 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా వారు కృషి చేసి మొన్ననే మన రాష్ట్రానికి వచ్చినటువంటి మన నాయకులు మనకు అమెరికాలో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులను ఒప్పించి 1000 కోట్ల రూపాయలతోని ఇక్కడ నిధులు వెచ్చించి ఇక్కడ పిల్లలందరి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఇంకా కావలసినటువంటి హామీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు నిజంగా చెప్పాలనుకున్నా వారు ఒక విద్యావంతులు, ఒక న్యాయవాది, హైకోర్టు అడ్వకేటు, అదేవిధంగా 5 సార్లు శాసనసభ్యులు, 2-3 సార్లు మంత్రిగా వారు మనకు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, వారు ఒక్కరే మనము ఎన్నికల్లో వారి కోటేసి గెలిపిస్తే వారి సహోదరుడు శ్రీనుబాబు కూడా
మంత్రి నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి ఎక్కడ ఏ సమస్య ఉన్నదని వారు కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. మనం ఓటేసింది ఒకరికి, కానీ వారు పనిచేసేది ఇద్దరు కుటుంబం నుంచి మనకు సేవ చేస్తూ ఉన్నారు. ఒక శ్రీనిబాబు గారికి మనకు ఎక్కడి నుంచి ఒక ఫోన్ చేస్తే హాస్పిటల్కు ఈ విధంగా సమస్య ఉందని చెప్తే శ్రీనిబాబు గారు స్పందించి శ్రీధర్ బాబు గారితో కోఆర్డినేషన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి ఈ విధంగా సదుపాయం చేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఈ మంతని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక బలమైన కంకణం కట్టుకొని ఒక బలమైన ఆలోచన చేసి ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకునిగా ఆయన ఎదిగిండు, ఇంకా ఎదగబోతూ ఉండడానికి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, సభాధ్యక్షులకు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను.